హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఇది 2 days వీడియో. లాస్ట్ 2 days ఆఫ్ ఇంటర్న్షిప్ వీడియో. ఇంక ఈరోజు మాకు ఓజీటీ ఉంది. అంటే లైక్ మమ్మల్ని అందరినీ సోలార్ పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళి అక్కడ మాకు నేర్పిస్తూ ఉంటారు లైక్ ఏముంటాయి ఏంటి అని. అండ్ దాంతోపాటు ఏదైనా వర్క్ ఉన్నా కూడా చేయించుకుంటారు స్టూడెంట్స్తోని. అండ్ ఇంకా మార్నింగే బయలుదేరిపోయినాము. నా ఫేస్ చూస్తే అర్థమైపోయింది కదా, ఆ రోజు ఎందుకో పొద్దున్న లేవలేదు. ఇంకా అందుకనే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, లేట్ అయిపోతుందని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఉంటుంది, అక్కడ చేద్దామని అనుకున్నాము. అండ్ మేము వెళ్ళే టైంలో బస్ ఫ్రీగా దొరికింది. అంటే వెనక్కి వెళ్ళి కూర్చున్నాము మేము, ఇంకెవరు లేకుండే. ఇంకా అక్కడే బస్లో టిఫిన్ చేసేసినాను. అమ్మ నాకు కోసం పోహా చేసింది అండ్ ఎగ్స్ కంపల్సరీ గైస్. 2 eggs మళ్ళీ తీసుకెళ్ళినాను ఆ రోజు. ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్ షూస్ వేసుకొచ్చుకోవడం మర్చిపోయింది. కంపల్సరీ షూస్ వేసుకొని రావాలన్నారు. ఇంకా అందుకనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. నేను కూడా వెళ్ళినాను, తను అండ్ ఇంకా ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినాము. అండ్ వాళ్ళ కుక్కపిల్ల చూడండి ఎంత ముద్దుగుందో. దాని పేరు మ్యాక్స్. ఇంకా కుక్కపిల్ల అనండి, మ్యాక్స్ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. అండ్ అసలు చాలా అగ్రెసివ్, చాలా కోపం అవుతుంది ఎందుకు వచ్చినాం మేము అని. అంటే వేరే వాళ్ళని చూస్తే అట్లనే కోపం అవుతారు కదా. అసలు ఫస్ట్ మమ్మల్ని రానియలేదు ఇంట్లోకి. అండ్ తర్వాత కొంచెం వెళ్ళేటప్పుడు కామ్ అయింది. ఇంకా ఆ రోజే బయట ఫుల్ ఎండలు. ఇంకెవరైనా టిఫిన్ చేయకపోతే వెళ్ళి టిఫిన్ చేసి రండి, మళ్ళీ అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు పట్టుకోలేరు అని చెప్తున్నారు. ఇంకా అందుకనే నా ఫ్రెండ్ టిఫిన్ చేయలేదంటే మేము ముగ్గురం 6 కలిసి వెళ్ళినాము. అండ్ కొంచెం టేస్ట్ చూస్తాం కదా, ఇంకా మరీ తినకుండా ఏముండాం కదా, వచ్చి టిఫిన్ చేసి ఇంకా పనికి స్టార్ట్ అయిపోయినాము. మా సోలార్ పవర్ ప్లాంట్లో పని చేయాలి కదా మేము, అందుకనే కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యి స్టార్ట్ అయిపోయినాము. నోటిఫికేషన్ బెల్. వీళ్ళు జస్ట్ నేను వీడియో తీస్తున్నానని అట్లా పెట్టడం యాక్ట్ చేస్తున్నారు. అంటే పెట్టాము తర్వాత ఇంకా ఇది మాత్రం యాక్టింగే. వీడియో యాంగిల్ ఎట్ కరెక్ట్ వస్తుంది, ఎటు వెళ్తే బాగుంటుందని చెప్తుంది కీర్తన. వీళ్ళు చూడండి, అక్కడ ఏదైనా వర్క్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళినారు. కానీ వాళ్ళనే డిమాండింగ్ చేసి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడంలోనే అయిపోతుంది టైము. ఇక్కడ మేము ఒక వీడియో తీసినాము ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. ఇంకా ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో యాడ్ చేస్తాను. అండ్ గర్ల్స్ ఎక్కువ ఎవ్వరూ వర్క్ చేయలేదు గైస్, బాయ్స్ కొంచెం హెల్ప్ చేసినారు. కానీ అసలు మేమైతే ఆ ఎండకే మాకు సగం అయిపోయింది. ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో. నెక్స్ట్ డే కూడా ఓజెట్టీకి వెళ్ళినాము. అండ్ అక్కడ అదంతా వీడియో తీయలేదు. అండ్ దాని తర్వాత మేము ఇంకా ఆ రోజు లాస్ట్ డే, ఆ రోజు హాఫ్ డేనే ఉండే ఓజెటీ. ఇంకా అందుకోసమనే మేము మండి తినడానికి వచ్చినాము సార్ పర్మిషన్ అడిగి. నార్మల్గానైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. ఇంకా ఆ రోజు మేము బయటికి వెళ్దాం సార్ తినడానికి అని చెప్పినాము. ఇంకా అందుకోసమనే మాకేం ఫుడ్ రాయలేదు, లిస్ట్లో పేర్లు రాసిస్తే ఎవరెవరికి వాళ్ళకి ఫుడ్ తెచ్చిస్తారు. కానీ ఇంకా మేమేం రాయకుండా మండి తినడానికి వచ్చినాము.
ఇక్కడ మేము కోయి మండికి వచ్చినాము కరీంనగర్లో. అండ్ ఇంకా మేము ఫ్రై పీస్ మండి ఆర్డర్ చేసుకున్నాము. అసలు ఎంత బాగుందో అండ్ మాకు చాలా నచ్చింది టేస్ట్. అండ్ ఇది సెకండ్ టైం మేము రావడము. ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాం అనుకున్నాము, కానీ ఈసారి కూడా అదే ట్రై చేసినాం. మళ్ళీ ఎందుకు కొత్త ట్రిక్ అని ఇంకా అదే బాగుంది కాబట్టి అదే ట్రై చేసినాము. అండ్ ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు అందులో ఫిషెస్ ఏం లేవు, నార్మల్గా వాటర్ ఫిల్ చేసి పెట్టినారు. కానీ ఇప్పుడు ఫిషెస్ ఎంత బాగున్నాయో అసలు. మేము వెళ్ళంగానే వెల్కమ్ చెప్పినట్టు అన్నీ ఒకే దగ్గరికి వచ్చినాయి. ఫస్ట్ వీడియో క్లిప్పింగ్లో చూసినారు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ ముందు స్క్రీన్ పెట్టినారు. యాక్చువల్గా మేము రాగానే మంచి మంచి సాంగ్స్ పెడుతూ ఉండే, ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ. అండ్ ఇంకా మేము ముందు కూర్చున్నాము, మంచిగా సాంగ్స్ అన్నీ వింటూ చూస్తూ తిన్నామని అనుకున్నాము. మేము తిన్నంతసేపు సాంగ్స్ పెట్టలేదు. మేము తినడం అయిపోయేసరికి సాంగ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. అండ్ మేము అనుకున్నాం కదా ఖచ్చితంగా 2 సాంగ్స్ వినే వెళ్దామని. అందరం అట్లా స్క్రీన్ వైపు చూస్తూ కూర్చున్నాం అన్నట్టు. ఇట్లాను ఇంకా విన్నారు కదా, మా సార్ అప్పటికే 2 times కాల్ చేసినారు. ఇంకా అందుకనే వెళ్తున్నాము. అండ్ మళ్ళీ ఫిషెస్ అన్నీ ఒక్క దగ్గరికి వచ్చి మాకు బాయ్ చెప్తున్నాయి. అండ్ అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, వెళ్ళి చూడండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. See you all in my next videos.